ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్న 25 మంది ఉద్యోగులపై వేటు వేసింది యాజమాన్యం. పనిలో తిరిగి జాయిన్ కాకపోవడంతో వారిని ఉద్యోగాల్లో నుంచి తీసివేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగులు మూకుముడిగా సెలవులు పెట్టడంతో ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిపై చర్యలు తీసుకుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మేనేజ్మెంట్. నిన్న దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. సోమవారం రాత్రి నుంచి దాదాపు 70కి పైగా విమాన సేవలు నిలిచిపోయాయి. సిబ్బంది సిక్ లీవ్లు పెట్టడంతోనే ఈ సమస్య తలెత్తింది. సంస్థలో కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు 300 మంది మూకుముడి సెలవులు పెట్టారు. విమాన సర్వీసుల రద్దు కావడంతో పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ క్షమాపణలు చెప్పింది. 7 రోజుల్లోగా ప్రయాణాన్ని రీస్కెడ్యూల్ చేసుకోవచ్చని సూచించింది. ఇక ఇప్పుడు గడువులోగా విధుల్లో చేరని 25 మంది ఉద్యోగులను టర్మినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్. ఇక డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎయిర్ ఇండియా ఉద్యోగులపై వేటుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్రవంతి, గత కొంతకాలంగా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాజమాన్యాన్ని మధ్య కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐఏఎక్స్కి సంబంధించినటువంటి సంస్థలో విలీనానికి సందర్భంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఆ నిబంధనలే ఇప్పుడు ఈ వివాదానికి కారణమయ్యాయి. వాటిని నిరసిస్తూ సుమారు 300 మంది క్రూ సిబ్బంది, విమానయాన సంస్థకు సంబంధించి 300 మంది ఉద్యోగులు సిక్ లీవ్స్ పెట్టారు. మూకుమ్మడిగా సిక్ లీవ్స్ పెట్టడంతో మొన్న సోమవారం అర్ధరాత్రి నుంచి నిన్నటి వరకు సుమారు 100 ఫ్లైట్లు వాటికి సంబంధించిన రాకపోకలపైన తీవ్ర ప్రభావం పడ్డాయి. అవి దేశీయంగా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వాటికి సంబంధించినటువంటి ప్రయాణికులపైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడింది. సుమారు 15,000 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ఇటు ట్విట్టర్ అలాగే ఇటు సామాజిక మాధ్యమాల్లో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన తీవ్ర స్థాయిలో వారు తప్పుపడుతుంది. ఎందుకంటే ప్రయాణికులు వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేశారు. చాలా వరకు ఫ్లైట్స్ అనేది కూడా రద్దు కావడంతో వారికి ఉన్నటువంటి ముందస్తుగా ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్స్ అన్నీ కూడా తారుమారయ్యాయి అనేటువంటి అంశాలను ఫిర్యాదు చేస్తూ వారు ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు అనేది కూడా చేయడంతో ఎయిర్ ఇండియా స్పందించింది. వాటికి సంబంధించి ఫ్లైట్స్కి సంబంధించి రద్దయ్యాయో లేదో తెలుసుకున్న తర్వాతే ఎయిర్పోర్ట్స్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది ప్రయాణికులకు. ప్రస్తుతం సంస్థకు సంబంధించినటువంటి ఉద్యోగులతో చర్చలు అనేది కూడా జరుపుతూ ఉన్నాము. వాటికి సంబంధించి త్వరలోనే సార్ట్అవుట్ చేస్తామనేటువంటి హామీ ఇచ్చింది. వాటితో పాటు ఒక వారం రోజుల పాటు ఈ ఫ్లైట్లకు సంబంధించిన రీషెడ్యూల్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించడంతో పాటు ఎవరైతే రీఫండ్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారు రీఫండ్స్ కోసము అప్లై చేసుకోవాల్సిందిగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు ఉద్యోగుల పట్ల కూడా కొంత కఠినంగానే వ్యవహరించారని చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారు 300 మంది సిక్ లీవ్ మూకుమ్మడిగా పెట్టడంతో దాని ఇంపాక్ట్ ఎంటైర్ వాటికి సంబంధించినటువంటి ఫ్లయింగ్ పైన పడడంతో సుమారు 25 మంది ఎంప్లాయీస్ పైన వేటు వేసింది సంస్థ. వారు తిరిగి విధుల్లో చేరకపోవడంతో వారిపైన చర్యలు తీసుకుంటున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. వారికి లేఖలు అనేది కూడా పంపారు. అయితే ప్రధానంగా ఈ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి యూనియన్గా ముఖ్యంగా ఏదైతే దాంట్లో విలీనం అవుతున్నారో కొత్త సంస్థలో వాటికి సంబంధించి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. లేకపోతే వారి డిమాండ్స్ అనేది కూడా సంస్థ యాజమాన్యం ముందు పెట్టారు. వాటిలో ప్రధానంగా జీతాలకు సంబంధించినటువంటి అంశము, ప్రమోషన్లకు సంబంధించినటువంటి అంశము, అలాగే ఉద్యోగుల్ని సమంగా చూడట్లేదు అనేది మరొక అంశము. ఈ 3 అంశాలను ప్రధానంగా పెట్టారు. దాంతో ఈ ఇష్యూస్కు సంబంధించి సార్ట్అవుట్ చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే వారి ముందు పెట్టారు. దీనిపైన లేబర్ కమిషన్ కూడా స్పందించింది. ఇటు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు సంబంధించిన ఉద్యోగులపైన తీవ్ర యాజమాన్యం పైన ఆగ్రహం అనేది కూడా వ్యక్తం చేసింది. ఇష్టానుసారంగా వారి హెచ్ఆర్ విభాగము వ్యవహరిస్తుంది. లేబర్ చట్టాలను తుంగలో తొక్కేలాగా వారి కొత్త నిర్వచనాలు చెప్పేలాగా ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి హెచ్ఆర్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఏదైతే ఉద్యోగులతో ఇష్యూస్ ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేసేలాగా చర్యలు తీసుకోవాలి. చర్చలకు కూడా నిర్ణయాధికారాలు ఉన్నటువంటి అధికారులను పంపలేదు, కేవలం ఎటువంటి అధికారాలు లేనటువంటి వారిని పంపించారు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి త్వరలోనే ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నట్టుగా వారు లేఖలో అయితే పేర్కొన్నారు. గతంలో విస్తారాకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా నడిచాయి. అది ముగిసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు సంబంధించినటువంటి
ఉద్యోగులతోటి వివాదం అనేది కూడా తలెత్తింది. దీనిపైన ప్రస్తుతానికైతే యాజమాన్యము అలాగే ఇటు ఉద్యోగులు కూడా పట్టుదలగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి హక్కులను కాపాడుకునేందుకు ఉద్యోగులు తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మూకుమ్మడిగా సెలవులు పెట్టి నిరసన అయితే తెలిపారు. దానిపైన కొంత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు సంబంధించిన యాజమాన్యం కొంత సీరియస్గా రియాక్ట్ అయింది. దానిలో భాగంగానే 25 మంది ఎంప్లాయీస్ పైన వేటు వేసింది. మిగతా వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం అయితే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానిపైన లేబర్ కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ ఇష్యూస్కు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సంఘాలు కొన్ని డిమాండ్స్ అనేది కూడా చేయడము, దాన్ని ఆ సంఘాన్ని గుర్తిస్తున్నట్లుగా లేబర్ కమిషన్ చెప్పింది. అయితే ఆ సంఘాన్ని తాము ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి సంఘాన్ని గుర్తించట్లేదంటూ యాజమాన్యం ప్రకటించింది. ఇష్యూస్కు సంబంధించి త్వరలోనే సార్ట్అవుట్ చేయాలంటూ కూడా ఇటు లేబర్ కమిషన్ సూచించిన నేపథ్యంలో ఎంప్లాయీస్కి అలాగే యాజమాన్యం మధ్య చర్చలు అయితే జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ముఖ్యంగా ఏవైతే ప్రధానంగా ఈ 3 డిమాండ్లు ఉన్నాయో వాటి కోసం వాటిని సాధించేంత వరకు కూడా తాము పోరాటం చేస్తామంటూ కూడా ఉద్యోగుల సంఘాలు చెప్తా ఉన్నారు. ఎవరైతే ఉద్యోగులపైన వేటు వేశారో వాటిని వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ ప్రయాణికులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యల్లో భాగంగానే తాము అనేక చర్యలు తీసుకుంటున్నాము. ఇటు ఫ్లైట్స్కు సంబంధించి షెడ్యూలింగ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే రీఫండ్కు సంబంధించినటువంటి అంశాలపైన తాము కసరత్తు చేస్తున్నట్లుగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంబంధించి యాజమాన్యం ప్రకటించింది. శ్రవంతి.